హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన ఆడవాళ్ళము రెగ్యులర్గా ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్, దానికి సొల్యూషన్గా యూజ్ అయ్యే కొన్ని ఐటమ్స్ని కూడా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే లాస్ట్ వరకు చూసి మీకు ఏది నచ్చింది, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేసేయండి. ఇంటి బయట ఎదురుగా పెట్టుకోవడానికి ఇది గణేష్ తీసుకున్న యాంటిక్ ఫినిష్తో బ్రాస్ దండి. క్వాలిటీ బాగుంది, మనకి ఇది ఇలా వచ్చింది. గుమ్మం బయట పెట్టుకోవడానికని తీసుకున్నా నేను. నెక్స్ట్ అందరికీ యూజ్ అవుతుందండి. ఇది మనం గిన్నెలు కడుగుతాం కదా, గిన్నెలు అనేవి పూర్తిగా డ్రై అవ్వాలి, తర్వాతే మనము సెల్ఫ్లో కానీ స్టాండ్లో కానీ పెట్టుకోవాలన్నమాట. ఇదే ఎందుకు తీసుకున్నానో చెప్పనా అండి. ఇది మనకి 850 రూపాయలు పడింది నాకు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి గరిటెలు పెట్టుకోవడానికి ఇచ్చారు, స్పూన్లు పెట్టుకోవడానికి ఈ కంపార్ట్మెంట్ కూడా ఇచ్చారు. మెయిన్గా మనం గిన్నెలు వాష్ చేసి ఇందులో వేసినప్పుడు వాటర్ అనేవి కిందకు వస్తాయి కదా, కింద కౌంటర్ టాప్ మొత్తం వాటర్ అయిపోయి కిచెన్ మొత్తం తడైపోద్ది. అలా అవ్వకుండా మనకి ట్రే కూడా వస్తుంది. సో మనం గిన్నెలు కడిగి వాష్ చేసినప్పుడు వాటర్ అనేవి ఈ కింద ట్రేలో పడతాయి. కాసేపు అయ్యాక ఆరిపోతాయి కదా, అప్పుడు మనం దీన్ని పక్కన పెట్టి దీంతో వాటర్ పడేయచ్చు అనమాట. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. మస్ట్ హ్యావ్ అండి, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ పేపర్ ఫాయిల్ తీసుకున్న. రోటీ, బ్రెడ్, టిఫిన్ ఏమైనా స్కూల్కి పిల్లలకి పెడతాం కదా, కొంచెం వేడిగా ఉండటానికి ఇందులో ఫుడ్ అనేది ర్యాప్ చేస్తే కొంచెం ఫ్రెష్గా కూడా ఉంటుంది అనమాట. అలానే ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుంది కదా, పిల్లలు రెగ్యులర్గా బయట కప్ కేక్స్, మామూలు కేక్స్కి బాగా అలవాటు పడుతున్నారు. అలానే ఇంట్లోనే మనం గోధుమ పిండితో కూడా కేక్స్ చేయొచ్చు కదా. నేను ఈ కేక్ బేకింగ్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నా. ఇవన్నీ నాకు 470 రూపాయలే పడ్డాయి. వీటిని కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. కప్ కేక్స్ చేసుకునే ట్రే 6 చేసుకోవచ్చు ఒకేసారి. ఇది నార్మల్ కేక్ చేసుకునేది. బ్రెడ్ చేసుకోవడానికి కూడా ఒక ట్రే తీసుకున్నాను. ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయండి. అన్నీ కూడా బిలో 500 వచ్చేస్తాయి కదా. మన కేక్ కుక్ అయ్యాక మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు కేక్ని. ఇలా మనం ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండి, కొబ్బరి యూజ్ చేసి చిన్న చిన్న కప్ కేక్స్ అవి చేసి పిల్లలకి స్కూల్లో స్నాక్స్గా పెట్టచ్చు. నా షార్ట్ వీడియోస్ ఫాలో అవ్వండి, ఫ్యూచర్లో నేను ఇవి షేర్ చేస్తాను, రెసిపీస్ కూడా. ఇంకా ఇదైతే నేను ఇప్పుడు తీసుకోలేదండి, ఇది నేను తీసుకొని 3 years పైనే అయింది. ఎక్కువ మంది నా వీడియోస్లో అడుగుతున్నారు, అక్క మేము కూడా సుజాత మిక్సర్ తీసుకోవాలనుకుంటున్నాము, దాని జెన్యూన్ రివ్యూ చెప్పండి అని. అందుకని ఇప్పుడు నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సుజాత డైనమిక్స్, ఇది 900 వాట్స్. ప్యాకింగ్లో లేదు, చెప్పాను కదా 3 years పైనే తీసుకొని అయింది. రెగ్యులర్గా వాడుతున్నాం కదా. ఇప్పుడు క్లీన్ చేసి కూడా లేదు, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అప్పుడైతే ఓన్లీ మిక్సరే తీసుకున్నాం మేము ఫస్ట్. మనకి మిక్సర్తో ఈ 3 జార్లు అనేవి వస్తాయి. ఇదే నాకు అప్పుడు 5700 అలా పడినట్టుంది. కానీ ఇప్పుడైతే మిక్సర్తో పాటు జ్యూసర్ కూడా వస్తుంది. మిక్సరు, జ్యూసర్ కలిపి 6100కే ఇప్పుడు మనకు వస్తుంది అనమాట. మిక్సర్ తీసుకోవాలి అనుకుంటే నాకు తెలిసినంతలో బెస్ట్ అయితే సుజాత అండి. ఎందుకంటే ఇక్కడ మనకి మోటార్ అనేది మెటల్ ఉంటుంది. మనకి ఎన్ని ఇయర్స్ అయినా ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా అసలు పాడవడం ఏం ఉండదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, షాప్స్లో కానీ హోటల్స్లో కానీ జ్యూస్ షాప్లో కానీ మెయిన్గా సుజాతనే వాడతారు. అంటే అంత ఎక్కువ వర్క్ కూడా ఇదేం అవ్వదు. హోమ్ పర్పస్ కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే చీప్ బ్రాండ్వి, సరిగ్గా పనిచేయనివి, మనం ప్రైస్ తక్కువ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ మార్చాల్సి వస్తుంది, రిపేర్ అవుతూ ఉంటాయి. అదే ఇలాంటి బ్రాండెడ్ తీసుకున్నాం అనుకోండి, లైఫ్ లాంగ్ ఏ ప్రాబ్లం లేకుండా మనం హ్యాపీగా వాడుకోవచ్చు కదా. నార్మల్ మిక్సీలాగే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఆన్ ఆఫ్, మీడియము, లో అని ఉంటుంది. నార్మల్గానే కింద మనకి కదలకుండా ఉండడానికి ఈ రబ్బర్ మౌల్డ్స్ కూడా ఉన్నాయండి. దీంతో పాటు మనకి జార్స్ అనేవి 3 ఇచ్చారు. ఈ జార్స్లో కూడా డ్రై, వెట్, తర్వాత మసాలాలు గ్రైండ్ చేసుకోవడానికి, పసుపు కొమ్ములు గ్రైండ్ చేసుకోవడానికి బ్లేడ్స్ కూడా మనకి ఇచ్చారండి. అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు.
ఆ బ్లేడ్స్ ఎక్కడ పెట్టానో నాకు గుర్తులేదు, కాకపోతే అప్పుడు బ్లేడ్స్ కూడా వచ్చాయి అనమాట. కాకపోతే అప్పుడు బ్లేడ్స్ కూడా వచ్చాయన్నమాట. మనం ఎప్పుడైనా పసుపు కొమ్ములు కానీ ఏమైనా స్ట్రాంగ్ ఇంకా గట్టి పౌడర్ చేయాలనుకుంటే మనం దీనికి బ్లేడ్ మార్చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం జ్యూస్ చేసినప్పుడు ఈ పైన హెడ్ని రిమూవ్ చేసేసి జస్ట్ ఆ హెడ్ని తీసి ఇది పెట్టుకోవాలి. తర్వాత మనకి ఇలా బ్లేడ్ ఉంటుంది జ్యూసర్ది, దీన్ని పెట్టుకొని ఇది పెట్టుకోవాలి. ఇది మనకి వేస్టేజ్ అంతా ఇందులో వస్తుంది, అంటే పిప్పు సీడ్స్ అన్నీ ఇందులోకి వస్తాయి అన్నమాట. తర్వాత ఈ క్యాప్ని మనం ఇలా పెట్టుకొని మనం లాక్ చేసుకొని జ్యూస్ అయిపోయాక దీన్ని సపరేట్ చేసి వాష్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ హెడ్ పెట్టి మిక్సర్గా కూడా వాడుకోవచ్చు. ఇందులో మనం ఫ్రూట్ పెట్టి దీంతో ఇలా కిందకంటే మనకి ఇందులోకి వెళ్ళి జ్యూస్ ఇటువైపున వేస్ట్ ఇటువైపున వస్తుంది. మీకు శాంపిల్ ఒకటి వేస్ట్ చూపిస్తా చూడండి. ఇది సుజాత మిక్సర్ కమ్ జ్యూసర్ సంగతి. ఫ్రూట్సే కాదు, వెజిటబుల్ జ్యూస్ కూడా మనం చేసుకోవచ్చు. కీరా, క్యారెట్, బీట్రూట్, అలానే ఫ్రూట్స్ కూడా అన్ని రకాల ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. జ్యూసు ఎప్పుడైనా తాగే ముందే చేసుకోండి, చేసిన వెంటనే తాగేయండి, లేదంటే అది పాయిజనింగ్ అవుతుంది. అలానే చేదు కూడా వస్తుంది, కొంచెం ఎక్కువసేపుగా ఉంచేస్తే. ఎప్పుడైనా ఫ్రెష్గా జ్యూస్ చేసి వెంటనే తాగేసేయండి. ఇది మనం వాష్ చేసుకుంటే చాలండి, వెంటనే వాష్ చేసేసుకుంటే ఈజీ క్లీన్ అయిపోద్ది. అంటే ఆరిపోతే మళ్ళీ కొంచెం కష్టం అవుతుంది కదా. ఇది మనం రిమూవ్ చేసుకోవడం కూడా ఈజీనే. దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను చూపించిన అన్ని ప్రోడక్ట్లు కూడా అమెజాన్లో తీసుకున్నా. మీకు కాస్ట్ కావాలన్నా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్లన్నీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.